యానిమల్ లాంటి ఒక హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా తర్వాత సందీప్ రెడ్డి వంగ చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మూవీ స్పిరిట్. అసలు రణబీర్ కపూర్ లాంటి ఒక సాఫ్ట్ పర్సన్నే, ఒక సాఫ్ట్ క్యారెక్టర్లు వేసుకునే పర్సన్నే యానిమల్లో ఒక మృగంలా చూపించాడంటే, వైల్డ్ యానిమల్, అది యాక్చువల్లీ యానిమల్ కాదు, ఆ లెవెల్లో చూపించాడంటే మామూలుగానే భయంకరమైన మ్యాచో లుక్స్తో ఒక డైనోసర్ లాగా ఉండేటువంటి ఒక డ్రాగన్ లాంటి ప్రభాస్ని ఎట్లా చూపించగలుగుతాడో, ఎట్లా క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడో అనేది ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇస్తున్నాడు, జనాలకి ఇస్తున్నాడు. మీరు ఎనీ ఇమాజినేషన్ పెట్టుకోండి అని ఇస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. మీరు ఏ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ అయినా వదులుకోండి, కానీ నేను డెఫినెట్లీ అది బీట్ చేస్తాను అనే లెవెల్లో మీకు ఈ మూవీ తీయబోతున్నాడు స్పిరిట్ అని చాలా క్లియర్గా అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుంది? కానీ అయితే ఈ మూవీకి సంబంధించి 3 తోపు అప్డేట్లు కనిపిస్తున్నాయి. ఒకటి, సైఫ్ అలీ ఖాన్ అండ్ కరీనా కపూర్ డ్యూయల్ విలన్, ఇద్దరు కలిసి జంట విలన్లుగా. ఇప్పుడు మీరు అర్జున్ మూవీ చూస్తుంటే ప్రకాష్ రాజు సరిత ఉంటారు సార్, ఆ టైప్లో హస్బెండ్ అండ్ వైఫ్గా ఉంటూ ఈ ప్రభాస్ బ్యాచ్కి ఆపోజిట్గా, ఎగ్జాక్ట్ స్టోరీ మనకు తెలియదు కానీ విలన్స్గా వాళ్ళని తీసుకుంటున్నారని, ఈ కైండ్ ఆఫ్ కపుల్ విలన్స్గా వీళ్ళు ఎరగదీయబోతున్నారని. అంటే యాజ్ యాక్టర్స్, ఇండివిజువల్ యాక్టర్స్ కరీనా కపూర్ కానీ సైఫ్ అలీ కానీ భయంకరమైన తోపు యాక్టర్లు, కానీ వాళ్ళని మిస్యూజ్ చేసుకున్నారు. ఆదిపురుష్ కానీ మొన్న వచ్చిన దేవరా కానీ వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఇప్పించారు. అంటే కొరటాల శివ చేతకంతనం, ఓం రౌత్ చేతకంతనం ఆదిపురుష్లో, అది ఆబ్వియస్లీ. సో సందీప్ రెడ్డి వంగ లాంటి నుంచి ఆ దరిద్రాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాబట్టి బాబీ డియోల్నే మనం ఏ రోజు విలన్గా చూడని, ఎప్పుడు తెర మీద మనం పెద్దగా అబ్జర్వ్ చేయని, సైఫ్ అలీ ఖాన్ అన్న అడపదడప సినిమాలు చూసాం కానీ బాబీ డియోల్ ఎక్కడ చూసాం? అలాంటి బాబీ డియోల్ని ఒక మృగంలాగా ఒక అద్భుతమైనటువంటి క్యారెక్టర్ బిల్డ్ చేసినటువంటి సందీప్ రెడ్డి వంగ సైఫ్ అలీ ఖాన్తో పీక్ తీసుకెళ్తాడు. ఈ డ్యూయల్ కపుల్ అంటే ఇంకా భయంకరమైన రైటింగ్ ఉంటుంది సందీప్ నుంచి అనిపిస్తుంది. ఇంకొక బిగ్ అప్డేట్, నా మోస్ట్ ఫేవరెట్ అప్డేట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ని ఇందులో మూవీలో హీరోయిన్గా తీసుకుంటున్నారు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ న్యూస్ అయితే వెయిట్ చేస్తున్నాం. మృణాల్ ఎప్పుడెప్పుడు ప్రభాస్ పక్కన యాక్ట్ చేస్తుందా నేను తెగ వెయిట్ చేశా. ఫౌజీలో కూడా తీసుకున్నారేమో అని చాలా వెయిట్ చేశా. నాకున్న సోర్సెస్లో అప్రోచ్ అయ్యారు, తర్వాత మళ్ళీ మాన్వీని తీసుకున్నారు. సో ఫౌజీలో తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సీతారామన్ తర్వాత ఈ కట్అవుట్, ఈ అమ్మాయి, ఈ లుక్స్, ఈ పిల్ల అసలు ఎక్సలెంట్ ఉంటుంది ప్రభాస్ పక్కన. అండ్ ఆల్సో మీకు సీతారామం కానీ, హైనాన్న కానీ, ఫ్యామిలీ స్టార్ కానీ, ఈ మూవీస్లో ఆమె యొక్క పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్ ఆఫ్ హిస్ జనరేషన్. సో తనని ఎప్పుడు తీసుకుంటారా ప్రభాస్ పక్కన అందరూ వెయిట్ చేసాము. సో సందీప్ రెడ్డి వంగ మూవీలో తీసుకున్నారు. సో సందీప్ రెడ్డి వంగయ్య అద్భుతమైనటువంటి రైటరు, మంచి పెర్ఫార్మెన్సెస్ బయటికి తీస్తాడు జనాల్లోంచి. రణబీర్ కపూర్ నుంచి ఒక డిఫరెంట్ యాంగిల్ తీయగలిగాడు. బాబీ డియోల్లో ఎవరు నమ్మలేని ఒక కోణాన్ని బయటికి తీయగలిగాడు. సో మృణాల్ లాంటి ఆల్రెడీ పర్ఫెక్ట్ యాక్టర్స్ని ఇంకెట్లా తీయగలుగుతాడు, ప్రభాస్ నుంచి ఎట్లాంటి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఒక పీక్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్గా వస్తున్నటువంటి స్పిరిట్కి సంబంధించిన మాస్ అప్డేట్లు అనిపించే నాకు ఇవి, అవి షేర్ చేసుకుందాం వీడియో చేస్తాను. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి, వీలైనంత ఎక్కువ మందికి వీడియోని షేర్ చేయండి, ఎస్పెషల్లీ ప్రభాస్ ఫ్యాన్స్కి వీడియోని షేర్ చేయండి.